Hi, welcome to Business Weekend. ఈ వారం స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులను సృష్టించాయి. వారమంతా ఆకాశమే హద్దుగా సాగిన ట్రేడింగ్ లో నిఫ్టీ సరికొత్త గరిష్ట స్థాయి వద్ద క్లోజ్ అయింది. స్టాక్ మార్కెట్లలో ఈ వారం బుల్ రన్ నడిచింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరువకాగా నిఫ్టీ మాత్రం ఏ రోజుకా రోజు న్యూ హై అన్న రేంజ్లో ట్రేడింగ్ జరిగింది. శుక్రవారం నాటి ట్రేడింగ్లో మాత్రం 6 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 9160 వద్ద ముగియగా సెన్సెక్స్ 63 పాయింట్లు పెరిగి 29649 వద్ద క్లోజ్ అయింది. ఓవరాల్గా చూస్తే వారం మొత్తం మీద నిఫ్టీ 2.5% పెరగ్గా సెన్సెక్స్ 2.85% పెరిగింది. ఇక వీక్లీ గెయినర్స్ విషయానికొస్తే అదానీ పోర్ట్స్ అత్యధికంగా 8.90% పెరిగింది. టాటా స్టీల్ 7.37%, ఐటీసీ 6.76%, BHEL 6.67%, ఐషర్ మోటార్స్ 5.72% లాభాలు పంచాయి. వీక్లీ లూజర్స్ చూస్తే కోల్ ఇండియా 8.55% నష్టపోయింది. భారతీ ఎయిర్టెల్ 4.95%, ఓఎన్జీసీ 0.84% పతనమయ్యాయి. మిగిలిన వాటిలో గెయిల్ 0.82%, టీసీఎస్ 0.65% నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లో ఎన్ఎఫ్సిఎల్ వరుసగా అప్పర్ సర్క్యూట్ ని టచ్ చేస్తుంది. నాగార్జున ఫర్టిలైజర్స్ కంపెనీని కోరమండల్ ఇంటర్నేషనల్ టేక్ ఓవర్ చేస్తుందనే న్యూస్ ను TV5 ముందుగానే బ్రేక్ చేసింది. దీంతో అప్రమత్తమైన ట్రేడర్లు ఈ కంపెనీ షేర్ల కదలికలపై దృష్టి సారించారు. ఈ పరిణామంతోనే తెలుగు బిజినెస్ న్యూస్ కి సంబంధించి TV5 లీడర్ అనే విషయం మరోసారి స్పష్టమైంది. ప్రతిరోజు స్టాక్ మార్కెట్లకు సంబంధించి ప్రతి అంశం ఇన్వెస్టర్లకు ముందందించాలని తపనపడే TV5 మనీ, TV5 ఈ వారం ఓ బ్రేకింగ్ న్యూస్ ను ప్రసారం చేశాయి. మన తెలుగు కంపెనీ అయిన నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ను కోరమండల్ ఇంటర్నేషనల్ కొనుగోలు చేస్తుందని ముందే బ్రేక్ చేసింది. ఆ రోజే ఎన్ఎఫ్సిఎల్ అప్పర్ సర్క్యూట్ ని తాకింది. ఆ తర్వాత కూడా ఎన్ఎఫ్సిఎల్ హెవీ వాల్యూమ్స్తో ట్రేడ్ అవడం ప్రారంభమైంది. ఎన్ఎఫ్సిఎల్ ప్రధానంగా యూరియా ఉత్పత్తి చేస్తుంటే కోరమండల్ ఇంటర్నేషనల్ ఫాస్ఫటిక్ ఎరువుల తయారీలో అతిపెద్ద కంపెనీ. ఎన్ఎఫ్సిఎల్ను కోరమండల్ ఇంటర్నేషనల్ కొనుగోలు చేస్తే దేశంలోనే అతిపెద్ద ఎరువుల కంపెనీగా ఎదుగుతుంది. యూరియా దేశీయ అవసరాలను ఎన్ఎఫ్సిఎల్, కోరమండల్ తీర్చుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ రెండు కంపెనీల మధ్య విలీన వార్తలను ఎవరూ నిర్ధారించకపోయినా ఇంటర్నల్గా మాత్రం చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది. అందుకే శుక్రవారం నాటి ట్రేడింగ్లో ఎన్ఎఫ్సిఎల్ ₹13.48, కోరమండల్ ₹324 వద్ద ముగిశాయి. మార్కెట్ విలువను లెక్కిస్తే ఎన్ఎఫ్సిఎల్ ప్రమోటర్లు కంపెనీ విక్రయం జరిగితే 3,000 కోట్లను ఆశిస్తున్నారని అంటున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి ఎన్ఎఫ్సిఎల్ 3,650 కోట్ల అమ్మకాలపై 114 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఇలా ఒక్క నాగార్జున ఫెర్టిలైజర్స్ కు సంబంధించిన అంశమే కాకుండా ఇతర స్టాక్స్ కి సంబంధించిన సందేహం, ఇన్వెస్ట్మెంట్ ఐడియా అందించేందుకు TV5 మనీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటోంది. ఏ స్టాక్లో ఎంత రిస్క్ ఉంది, ఫండమెంటల్గా ఏ కంపెనీ ఎంత స్ట్రాంగ్ అనే విషయంతో పాటు ప్రాఫిట్స్ వచ్చే స్టాక్స్ను సూచిస్తూ ఆదరణ పొందుతోంది. మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ లిస్టింగ్ మదుపర్లకు మంచి ఓపెనింగ్ ఇచ్చింది. 26% ప్రీమియంతో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రేడియో సిటీ FM గత వారమే 400 కోట్ల రూపాయల కోసం IPOకొచ్చింది. ఓపెనింగ్ ₹420తో ప్రారంభమై ఈ షేర్ కదలికల్లో ₹368 కనిష్ట స్థాయిని టచ్ చేసినా చివరికి ₹372 వద్ద క్లోజ్ అయింది. జీఎస్టీ బిల్ జూలై 1 నుంచి చట్టంగా మారేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం పొందగానే నిర్దేశించిన తేదీ తర్వాత ఈ పన్ను విధానం అమల్లోకి వస్తుంది. పొగాకు ఉత్పత్తులు, లగ్జరీ కార్ల వంటి వాటిపై ఇదివరకు ఉన్న అత్యధిక సెస్ పరిమితిని 28%కి సవరించి 15%గా కౌన్సిల్ అప్రూవ్ చేసింది. జూలై 1 నుంచి జీఎస్టీ పట్టాలెక్కుతున్నట్టే భావించాలి. ఇప్పటికే అన్ని రకాల లాంఛనాలు పూర్తి చేసుకున్న ఈ బిల్ మార్చి 31 తర్వాత మొత్తం 4 జీఎస్టీ స్లాబుల్లో దేని పరిధిలో ఏ కమోడిటీ ఉంటుందో తేలనుంది. ప్రస్తుతం 5, 12, 15, 28% పన్ను రేట్లని జీఎస్టీ ప్రతిపాదిస్తోంది. అయితే ఈ కేటగిరీల్లోని రాయితీలకు అనర్హులుగా భావిస్తోన్న లగ్జరీ గూడ్స్పై మాత్రం ఇంకా గందరగోళం కొనసాగుతోంది. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు లగ్జరీ కార్స్, స్టేషన్ వేగన్స్, రేసింగ్ కార్లు, కూల్ డ్రింక్స్,
బ్రాండెడ్ వాటర్ బాటిల్స్పై 15% వరకు లెవీ విధించడానికి అనుమతి ఉంది. అంటే వీటిపై సెస్ రూపంలో పన్ను బాదుడు ఈ 15% మించదు. అయితే పాన్ మసాలాపై మాత్రం 135% వరకు సెస్ బాదుడు ఉంటుంది. ఇది ఏ 10% వరకు అయినా ఉండొచ్చు. అయితే గరిష్ట సెస్ పరిమితి 135%గా అర్థం చేసుకోవాలి. ఇక పొగాకు, సిగరెట్లపై మాత్రం ఇది 290% గరిష్ట పరిమితి, లేదంటే ప్రతి 1000 కార్టన్లకు 4170 రూపాయలు విధించవచ్చని తెలుస్తోంది. బొగ్గు, లిగ్నైట్ ఉత్పత్తులపై టన్నుకు 400 రూపాయల వరకు సెస్ విధించే అవకాశం ఉంది. అయితే ఈ సెస్ జీఎస్టీ అమలయ్యే నాటి నుంచి మొదటి 5 ఏళ్లు మాత్రమే వసూలు చేస్తారు. అది కూడా రాష్ట్రాలకు జీఎస్టీ అమలు ద్వారా ఏర్పడే రెవెన్యూ నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం చేసిన వెసులుబాటు. ఈ కాలపరిమితి జీఎస్టీ కౌన్సిల్ కావాలంటే పొడిగించవచ్చు కూడా. ఈ వారమే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 0.5% పెంచింది. తాజా పెంపుతో ఫెడరల్ ఫండ్స్ రేటు 0.75% నుంచి 1%గా ఉండనుంది. ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్ బాగుండటం, ఇన్ఫర్మేషన్ పెరగడంతో ఫెడరల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం ఇది మూడోసారి కాగా 3 నెలల గ్యాప్లో రెండోసారి. వడ్డీ రేట్ల పెంపు ప్రభావం ఇండియన్ మార్కెట్లపై ఉంటుందని అనుకున్నా స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్ మాత్రం ఏమాత్రం దెబ్బతినలేదు. అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లు 0.5% పెంచింది. ఫెడ్ ఫండ్స్ వడ్డీ రేట్ల శ్రేణి 0.751% మేర ఉంటుందని వెల్లడించింది. ఈ ఏడాది మరో 2 విడతలు, వచ్చే ఏడాది 3 విడతల మేర వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్ కమిటీ అంచనా వేసింది. మరోవైపు ద్రవ్యోల్బణం లక్షించిన 2% స్థాయికి పెరగలదని ఫెడరల్ రిజర్వ్ పేర్కొంది. అటు జీడీపీ ద్రవ్యోల్బణం అంచనాలు యథాతథంగా కొనసాగిస్తున్నట్టు వివరించింది. బుధవారం రాత్రి ఫెడ్ నిర్ణయం వెలువడగానే అమెరికా స్టాక్స్ 0.5% మేర, బంగారం 1% లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. They decided to raise the target range for the federal funds rate by 1/4 percentage point, bringing it to 3/4 to 1%. Our decision to make another gradual reduction in the amount of policy accommodation reflects the economy's continued progress toward the employment and price stability objectives assigned to us by law. We have not discussed in detail potential policy changes that could be put into place, and we have not tried to map out what our response would be to particular policy measures. We recognize that there is great uncertainty about the timing, the size, the character of policy changes that may be put in place. డాలర్ ఇండెక్స్ 1% బలహీనపడి 100.70 వద్ద ట్రేడ్ అయింది. 2007-2009 మధ్య ఆర్థిక మాంద్యం పరిణామాల తర్వాత ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం ఇది మూడోసారి. 2015 డిసెంబర్లో తొలిసారి, ఆ తర్వాత గతేడాది డిసెంబర్లో రెండోసారి వడ్డీ రేట్లు పెంచింది. పటిష్టమైన ఉద్యోగ గణాంకాలు, ఇన్వెస్టర్లు, వ్యాపార వర్గాల విశ్వాసం గణనీయంగా మెరుగుపడ్డం తదితర అంశాలు రేట్ల పెంపునకు తోడ్పడ్డాయి. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడంతో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అవార్డు సాధించింది. రూరల్ బ్యాంక్స్ కేటగిరీలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ అవార్డును అందుకుంది. డీజీధన్ దశగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో తమకు రాబోయే రోజుల్లో మరింత మెరుగైన భవిష్యత్తు ఉందని బ్యాంకు చైర్మన్ సంపత్ కుమార్ వివరించారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ సిస్టమ్ ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడంతో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అవార్డు సాధించింది. రూరల్ బ్యాంక్స్ కేటగిరీలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ అవార్డును అందుకుంది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విశ్వనాథన్ అవార్డులను అందించారు. సుమారు 1000 మంది బిజినెస్ కరెస్పాండెంట్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు సాధ్యపడిందని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వెల్లడించింది. కొద్ది రోజుల క్రితమే సోషల్ బ్యాంకింగ్ విభాగంలో అసోచాం నుంచి కూడా ఈ బ్యాంక్ అవార్డును అందుకుంది. డీజీ ధన్ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో తమకు రాబోయే రోజుల్లో మరింత మెరుగైన భవిష్యత్తు ఉందని బ్యాంకు చైర్మన్ సంపత్ కుమార్ వివరించారు. ఎన్పిసిఐ వాళ్ళు ముఖ్యంగా టెక్నాలజీ పరంగా అవార్డ్స్ ఇస్తారు. అయితే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో వాళ్ళు ఇచ్చిన అవార్డు దేనికోసం అంటే ఏఈపిఎస్ ట్రాన్సాక్షన్స్ కోసం, అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. ఈ కేటగిరీలో మాకు స్పెషల్ అవార్డు బెస్ట్ బ్యాంకుగా ఇచ్చారు వాళ్ళు. దీంట్లో ఏంటంటే మేము మా బ్రాంచెస్తో పాటుగా 520 బ్రాంచెస్తో పాటుగా మాకు బిజినెస్ కరెస్పాండెంట్స్ ఉన్నారు, ఒక 985 బిజినెస్ కరెస్పాండెంట్స్. ఈ బిజినెస్ కరెస్పాండెంట్స్ గ్రామాల్లో ఉండి వాళ్ళ దగ్గర మైక్రో ఏటీఎం ఉంటుంది.
దాని ద్వారా వాళ్ళు ఆధార్ ట్రాన్సాక్షన్ చేస్తారు. అంటే కస్టమర్ వచ్చి జస్ట్ వాళ్ళ ఫింగర్ ప్రింట్ పెట్టగానే ఆ ఫింగర్ ప్రింట్తో ఆధార్ నెంబర్ లొకేట్ అవుతుంది, దాంతో అతని అకౌంట్ నెంబర్ లొకేట్ అవుతుంది, దాంట్లో అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేయటం వీలవుతుంది. అంటే కస్టమర్స్ బ్యాంకుకు వచ్చే అవసరం లేకుండా విలేజ్లోనే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఇట్లా ఆధార్ ఎనేబుల్ ట్రాన్సాక్షన్స్ మేము ఒక నెలలో దాదాపు 6 lakh ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం ఈరోజు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో. దీనికి టెక్నాలజీ సపోర్ట్ మా స్పాన్సర్ బ్యాంక్ ఇస్తుంది, సిండికేట్ బ్యాంక్ రెగ్యులర్గా. అట్లాగే మా బ్రాంచ్ మేనేజర్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళంతా మంచి కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు. ఆన్లైన్ సిస్టమింగ్ ప్లాట్ఫామ్ ఎఫ్టీవీ తమ బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబు చేతుల మీదుగా ఎఫ్టీవీ ఒరిజినల్స్ పేరుతో సరికొత్త వేదికను లాంచ్ చేసింది. ఇందులో భాగంగానే తెలుగు సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులతో కలిసి ఎఫ్టీవీ ఒరిజినల్స్ పేరిట ఓటీటీ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది. ప్రముఖ సినీ దర్శకులతో ప్రత్యేక వెబ్ సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. ఇంటర్నెట్ ఆధారిత టీవీ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఎఫ్టీవీ తెలుగులో ఎఫ్టీవీ ఒరిజినల్స్ పేరిట సరికొత్త ప్లాట్ఫామ్ ప్రారంభించింది. స్థానిక సినీ దర్శకులతో కలిసి వెబ్ సిరీస్ను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎఫ్టీవీ బ్రాండ్ అంబాసిడర్ మహేష్ చేతుల మీదుగా ఎఫ్టీవీ ఒరిజినల్స్ ప్రారంభమైంది. ఎవరికైనా అప్పుడెప్పుడో బ్యాడ్ లక్ ఉంటుంది. నీకేంట్రా వైఫైలో చుట్టూ ఉంటుంది. దేవుడు తెలిసి కార్యక్రమించిన ఈ కర్మ మార్చలేదు. అనంతరం సంస్థ సీఈఓ వ్యవస్థాపకుడు ఉదయరెడ్డి మాట్లాడారు. 2006లో ప్రారంభమైన ఎఫ్టీవీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 14 భాషలకు చెందిన ప్రసారాలను ఆన్లైన్లో అందిస్తోందని పేర్కొన్నారు. So from today, in terms of when we started 2006, we were one of the first companies to think about the way live TV and catch-up to be delivered over internet. And today we have more than 300 plus linear TV channels in almost all the South Asian countries. And also from a device perspective, we have 400 million living room households TV device reach, and also 5,000 plus movie titles, doing more than 400 plus, actually 300, but right now it is 400 plus channels in all the South Asian countries, which includes India, Pakistan, Nepal, Punjab. And today, if you see entire world, whether it is US or India, the way internet, the video is going is through the internet. Because earlier times, because the way technology was there, it was primarily one to many. So it is a cable or satellite. So it was a programmed linear TV programming, but the internet opens the platform for everybody. And we have been the pioneers in this space in the OTT industry. ఇక ఎఫ్టీవీ ప్రస్తుతం ప్రారంభించిన ఎఫ్టీవీ ఒరిజినల్స్ ద్వారా స్థానిక దర్శకులతో కలిసి వెబ్ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు దేవకట్ట సహా వైజయంతి మూవీస్ బ్యానర్ కింద కూడా పలు వెబ్ కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ ఇండస్ట్రీలోని వ్యక్తులతో కలిసి ఎఫ్టీవీ పనిచేయడం సంతోషకరమని తెలిపారు. First of all, I'd like to congratulate FTV for this novel concept and associating with all the big names in our industry. నేను ముందు చెప్పానండి, I think the future of the entertainment industry will be the digital space. Last 2-3 years ago, it's been growing by leaps and bounds, and it's a great idea for FTV to be producing original content. And I think there's a lot of great talent out there trying to express themselves, and this is a great platform. It'll only be great to our industry. భారత్లో కూడా ఎఫ్టీవీకి ప్రాముఖ్యత ఉంది. ప్రముఖ సంస్థ ఎమరాల్డ్ మీడియా కూడా ఎఫ్టీవీలో మైనారిటీ స్టేక్ను పొందింది. ఎమరాల్డ్ మీడియాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్సంబంధాలతో ఎఫ్టీవీ ప్రసారాలకు ఉపయోగపడతాయని సంస్థ ఆశిస్తోంది. ఐడియా వోడాఫోన్ మెర్జర్ డీల్ కాస్త సందిగ్ధంలో పడింది. అయితే ఇది తాత్కాలికంగానే తెలుస్తోంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ పద్ధతిలో అలాట్ చేసిన షేర్ ప్రైస్ కంటే ఎక్కువ కావాలని వోడాఫోన్ని ఐడియా కోరుతోంది. ఇది మార్కెట్ రేట్ కంటే ఎక్కువ. అందుకే ఈ మెర్జర్ సాఫీగా పూర్తవుతుందో లేదో తెలియని సిచ్యువేషన్ నెలకొంది.
ఐడియా వొడాఫోన్ మెర్జర్ చర్చలు చివరి దశలో ఉండగా కొత్త మలుపు చోటు చేసుకుంది. ఐడియా ప్రమోటర్ అయిన ఆదిత్య బిర్లా గ్రూప్ తమ సంస్థ వాల్యుయేషన్స్ పై మరింత దృష్టి పెట్టింది. 2014లో QIP పద్ధతిలో షేర్లు ₹134 కేటాయించింది. ఇప్పుడు ఆ రేటు కంటే ఎక్కువ ధర తమ షేర్లకు విలువ కట్టాలని పట్టుబడుతోంది. అప్పట్లో ఇలా ఐడియా ₹3,000 కోట్ల సమీకరించింది. ఇన్వెస్టర్లు ఐడియాపై ఎంతో విశ్వాసం ఉంచారని, వారి నమ్మకానికి తగ్గట్టుగా తాము వ్యవహరించాలని ఆదిత్య బిర్లా గ్రూప్ చెప్తోంది. ఈ విలీనంతో వారు లాభపడాలే కానీ నష్టపోకూడదని కూడా ముక్తాయిస్తోంది. అయితే టెలికాం రంగం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాటలు చెల్లవని, ఐడియా చెప్తోన్న ₹134 దక్కడం చాలా గొప్ప విషయంగా పండితులు చెప్తున్నారు. ప్రస్తుతానికి వొడాఫోన్ ఈ అంశంపై పెదవి విప్పలేదు. ఐడియా షేర్ ఇటీవల కాలం వరకు ₹90 వద్దే ఉండగా ఈ మధ్యనే మెర్జర్ న్యూస్తో ₹120 వరకు పెరిగింది. తర్వాత లాభాల స్వీకరణతో మళ్లీ 103కు పడిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటోంది. ఈ దశలో క్విప్నాట్ రేటే దక్కితే ఐడియా ఇన్వెస్టర్లకి పండుగ అని చెప్పాలి. దేశంలోనే తొలిసారిగా డ్రైవర్లను కూడా అద్దెకు తీసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. నెక్స్ట్ డ్రైవ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ సర్వీసెస్ సంస్థ బుధవారం ఇక్కడ డ్రైవర్స్ యాప్ను మార్కెట్లోకి విడుదల చేసింది. గంటలు, రోజులు, నెలవారీ ప్యాకేజీలుగా డ్రైవర్లను అద్దెకివ్వడం ఈ యాప్ ప్రత్యేకత అని సంస్థ CEO హితచంద్ర కనపర్తి తెలియజేశారు. ఆన్ డిమాండ్ డ్రైవర్ సర్వీస్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం. 30 మినిట్స్కి ₹45 అండి. అండ్ మనం యూసేజ్ని బట్టి, అంటే దేర్ ఇస్ నో మినిమం. అంటే మీరు ఇప్పుడు 4 అవర్స్ తీసుకోవాలి, 8 అవర్స్ తీసుకోవాలి మినిమం లేదు. మీరు ఇప్పుడు 15 మినిట్స్కి 10 మినిట్స్కి అడిగితే పంపిస్తాం, ₹15 ఛార్జ్ చేస్తాం. సో మీరు ఎంత యూస్ చేస్తే అంతే ఛార్జ్ చేస్తాం అనమాట. డ్రైవర్స్ అనేది మనం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రెవెన్యూతో సంబంధం లేదు. వాళ్ళకి ఏంటంటే ఇంత ఫిక్స్డ్ అమౌంట్ అని ప్రామిస్ చేస్తాం, ఆ ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చేస్తాం వాళ్ళకి. సో వాళ్ళకి మనకి రెవెన్యూ వచ్చిందా, నీకు ఇంత పర్సెంటేజ్, ఈ బేరాలు అనేవి ఉండవు. వాట్ వీ ప్రామిస్ ఇస్ వాట్ వీ గివ్ దెమ్. వరల్డ్లోనే హార్లీ డేవిడ్సన్ బైక్ అంటే ఉండే క్రేజ్ వేరు. ₹10 లక్షల పైన ఉండే ఈ బైక్లో కొత్త వేరియంట్ ఈ వారం లాంచ్ చేసింది కంపెనీ. V-twin ఇంజన్తో 750కి మించిన హార్స్ పవర్ ఉండడం కొత్త స్ట్రీట్ బైక్ ప్రత్యేకత. ఇంజన్ టార్క్యూ కూడా 5% ఎక్కువ. డ్యూయల్ 300mm ఫ్రంట్ డిస్కులతో పాటు ABS బ్రేకింగ్ సిస్టమ్ మరో స్పెషాలిటీ. యూత్ కోసం మిడిల్ రేంజ్ సెగ్మెంట్లో ఈ వేరియంట్ లాంచ్ చేసినట్టు హార్లీ డేవిడ్సన్ ఇండియా కంపెనీ చెప్తోంది. సో వ్యూయర్స్, ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.